మాయ్ అనే అమ్మాయి ఉంది. తనకి స్కూల్ డేస్ నుండి కూడా తియాన్ అనే అబ్బాయి అంటే చాలా ఇష్టం. తను తియాన్‌ని ఎప్పుడూ కూడా అడ్మైర్ చేస్తూ ఉంటుంది. కానీ తియాన్ మాత్రం మాయ్‌ని ఒక సిస్టర్ లాగా ట్రీట్ చేసేవాడు చిన్నప్పటి నుండి. పెద్దయిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా కొన్ని సిట్యుయేషన్స్ వల్ల పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా మాయ్‌కైతే ఈ పెళ్లి చాలా ఇష్టం. ఎందుకంటే తనకి తియాన్ చాలా ఇష్టం కాబట్టి. కానీ తియాన్‌కి అస్సలు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు. మరి ఈ పెళ్ళైన తర్వాత తియాన్ మాయ్‌ని ఇష్టపడతాడా? లేదా? లేకపోతే మాయ్ తియాన్ తన్ని ఇష్టపడేలాగా ఎలా మార్చుకుంది? ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి అనుకుంటే మనం ఈ డ్రామా మొత్తం చూసేయాల్సిందే. హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్‌ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం మై హస్బెండ్ ఇన్ లా అనే థాయ్ డ్రామాలో పార్ట్ 1ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో ఒక వాయిస్ ఓవర్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా ఆ వాయిస్ ఓవర్ ఎవరి గురించి అంటే మాయ్ గురించి అనమాట. మాయ్ ఏమో తను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు కొంతమంది తన్ని ఏడ్పిస్తూ ఉంటారు. ఇంకా అప్పుడేమవుతుంది అంటే ఒక వ్యక్తి వచ్చి తన్ని కాపాడతాడు. ఇంకా అప్పటి నుండి కూడా మాయ్కి ఆ పర్సన్ అంటే చాలా ఇష్టం అనేది పెరిగిపోతుందన్నమాట. ఇంకా ఇదే టైంలో మనకి వాయిస్ ఓవర్లో ఏం చెప్తూ ఉంటారు అంటే, మీరు ఎవరైనా చూడకుండా కూడా ఒకరిని ఇష్టపడటం స్టార్ట్ చేశారా? మీరు అలా స్టార్ట్ చేసి ఉంటే వాళ్ళని మీరు చాలా ప్రేమిస్తున్నారని అర్థం అని చెప్పి అలా వాయిస్ ఓవర్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా మాయ్‌ని కాపాడింది ఎవరో కాదు తియాన్ అనమాట. ఇంకా అప్పటి నుండి మాయ్ ఎప్పుడు తియాన్ని చూడడానికే ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా తియాన్ ఎక్కడున్నా సరే తను అక్కడికి వెళ్ళి తియాన్ని దూరం నుండి చూస్తూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో తియాన్ని చూపిస్తారు. తియాన్ స్కూల్లో ఉండే ఒక ప్రోగ్రామ్ అప్పుడు సాంగ్ పాడుతూ గిటార్ వాయిస్తూ ఉంటాడనమాట. ఇంకా మాయ్ అయితే ఆ కాన్సర్ట్‌ని చూస్తూ తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. కట్ చేస్తే మనకి కొన్ని సంవత్సరాల తర్వాత చూపిస్తారు. సో మాయ్ అయితే పెళ్లి కూతురులాగా రెడీ అయ్యి ఉంటుంది. మాయ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మాయ్‌కి తియాన్‌కి ఆ రోజు పెళ్ళి. కానీ ఇదే టైంలో మన తియాన్ అయితే అలా ఆకాశాన్ని చూస్తూ ఉంటాడు. సో వాన పడేలాగా ఉంటుంది అని చెప్పి తను చూడు ఆకాశం కూడా ఈ పెళ్ళి ఇష్టం లేక ఏడుస్తుంది అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటాడు. అయితే ఇదే టైంలో అక్కడికి తియాన్ వాళ్ళ అన్నయ్య వచ్చి, ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు రా అని చెప్పేసి అంటారు. ఇంకా తియాన్ అయితే నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పేసి ఇంకా అక్కడి నుండి వెళ్తాడు. తియాన్కి అయితే ఈ పెళ్ళి ఇష్టం లేదు. వాళ్ళ మదర్ ఫోర్స్ఫుల్గా చెప్పారు కాబట్టే ఈ పెళ్ళికి ఒప్పుకుని పెళ్లి చేసుకుంటున్నాడు. ఇంక తర్వాత మాయ్ అయితే వచ్చి కూర్చుంటుంది పెళ్లి కోసం అని చెప్పేసి పెళ్లిపీటల మీద కూర్చుంటుందనమాట. కానీ తియాన్ మాత్రం రాడు. ఇంకా అక్కడున్న వాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు, ఏంటి తియాన్ ఇంకా రాలేదు అని చెప్పేసి. ఇంకా తియాన్ వాళ్ళ మదర్ అయితే వాళ్ళ అన్నయ్యతో అంటూ ఉంటాడు, ఏంటి తియాన్ ఏమన్నా ఇంగ్లాండ్లో ఉన్న వాష్రూమ్కి వెళ్ళాడా ఏంటి? వెళ్ళి పిలుచుకురా తన్ని అని చెప్పేసి అంటారు. ఇంకా అప్పుడు తియాన్ వాళ్ళ అన్నయ్య అంటాడు, నువ్వేం భయపడకమ్మా, నేను వెళ్ళి తీసుకొస్తాను తియాన్ని అని చెప్పేసి ఇంకా వాష్రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంకా తియాన్ అయితే వాష్రూమ్‌లో ఉంటాడు కదా! సో, తనకి విండో కనిపిస్తుంది. ఇంక తనకొక ఐడియా వస్తుంది. ఈ విండోలోంచి దూకేసి పారిపోవచ్చు కదా! అని చెప్పేసి. ఇంకా కట్ చేస్తే తర్వాత తియాన్ వాళ్ళ అన్నయ్య వాష్‌రూమ్‌కొస్తాడు. ఇంక తియాన్ ఎంతసేపటికి బయటికి రావట్లేదని చెప్పేసి తనే వాష్‌రూమ్‌లోకి వెళ్తాడు. ఇంక వాష్‌రూమ్‌లో అయితే తియాన్ ఉండడు. ఇంక తర్వాత వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడు అంటే వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తాడనమాట ఏమీ మాట్లాడకుండా. ఇంకా అందరూ కూడా అలా చూస్తూ ఉంటారు. డల్‌గా ఉంటారు. తియాన్ రాడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ కాసేపటికి తియాన్ అయితే అలా నెమ్మదిగా నడుచుకుంటూ వస్తారు. ఇంక అప్పుడు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. తర్వాత తియాన్ వచ్చి కూర్చొని మాయ్‌కి రింగ్ పెట్టడానికి మాయ్ చేయి పట్టుకుంటాడు. కట్ చేస్తే ఇప్పుడు మనకి 2 వీక్స్ బ్యాక్ ఏం జరిగిందో చూపిస్తారు. 2 వీక్స్ బ్యాక్ ఏమవుతుంది అంటే తియాన్ ఏమో తన గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తన గర్ల్ ఫ్రెండ్‌తో క్లోజ్‌గా ఉంటాడనమాట. అయితే ఇదే టైంలో తియాన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌కి ఫోన్ వస్తుంది. ఇంకా అప్పుడు తియాన్ ఏమో ఆ కాల్‌ని లిఫ్ట్ చేద్దాం అనుకుంటాడు. కానీ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ లిఫ్ట్ చేయొద్దు అని చెప్పేసి అంటుంది. ఇంకా అప్పుడే తియాన్ ఏం చేస్తాడు అంటే ఆ కాల్‌ని బై మిస్టేక్ లిఫ్ట్ చేసేసి కింద పడేస్తాడు. ఇంకా అప్పుడు వీళ్ళిద్దరిని ఆ కాల్ అనేది వీడియో కాల్ అనమాట. ఇంకా వీడియో కాల్‌లో వీళ్ళిద్దరూ కనిపిస్తూ ఉంటారు. ఇంకా ఆ కాల్ చేసిన వ్యక్తి ఏమో ఎవరది? ఎవరు అక్కడ ఉంది అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకప్పుడు తియాన్ ఏమో నువ్వెవరు? నువ్వెందుకు కాల్ చేసావు నా గర్ల్ ఫ్రెండ్‌కి అని చెప్పేసి అడుగుతాడనమాట వీడియో కాల్‌లో ఉన్న అబ్బాయికి. ఇంకా అప్పుడు అటు సైడ్ ఉన్న వ్యక్తి ఏం చెప్తాడు అంటే, నేనెవరా? నువ్వు గర్ల్ ఫ్రెండ్ అంటున్నావు చూసావా? ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్‌ని నేను అని చెప్పేసి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత తియాన్‌కైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా తియాన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను తియాన్ నీకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ తియాన్ మాత్రం నువ్వు నన్ను ఇంత మోసం చేసావా? నేను నీతో అసలు మాట్లాడను అని చెప్పేసి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతూ ఉంటాడు.
తర్వాత తియాన్ ఏం చేస్తాడు అంటే వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంకా ఇంటికి వెళ్తూ అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా అక్కడ ఫ్లోర్ మీద అయితే కొన్ని వాటర్ ఉంటాయి. ఇంకా ఆ వాటర్ మీద కాలేసి తియాన్ జారి కింద పడతాడు. ఇంకా జారిన వెంటనే తను మోయ్ అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా మోయ్ అయితే ఇంకా అదంతా చూసి అక్కడి నుండి పారిపోతూ ఉంటుందన్నమాట. ఇంక తియాన్ ఏమో మోయ్ వెనకాలే వెళ్తూ ఉంటాడు. నేను నీకు ఎన్ని సార్లు చెప్పాను ఇలా వదిలేయొద్దని అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు మోయ్ ఏమో సారీ అని చెప్పేసి అంటుంది. ఇంకప్పుడు తియాన్ అంటాడు, సరే ఏముంది తినడానికి అని చెప్పేసి అంటాడు. ఇంకప్పుడు మోయ్ ఏం చేస్తుంది అంటే, ఇవిగో నీకోసమని ఇవన్నీ చేశాను అని చెప్పేసి ఫుడ్ అంతా కూడా పెడుతూ ఉంటుంది. ఇంకా తియాన్ అయితే ఆ ఫుడ్ అంతా తింటూ ఉంటాడు. ఇంక ఇదే టైంలో తియాన్ వాళ్ళ మదర్ తియాన్ దగ్గరికి వస్తారు. ఇంకా వచ్చి తియాన్ అని చెప్పేసి అంటారు. ఇంకా తియాన్ అయితే వాళ్ళ మదర్ని చూసి షాక్ అవుతాడు. ఏంటి నువ్వెప్పుడు వచ్చావమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా తియాన్ వాళ్ళ మదర్ అంటారు, నేను ఇక్కడికి రాకూడదా, ఈ ఇల్లు నాది కూడా, నేనెందుకు రాకూడదు అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకప్పుడు తియాన్ అంటాడు, సరే అయితే అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు వాళ్ళ మదర్ అంటారు, ఏంటి నీకు కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరికిందంట కదా అని చెప్పేసి తను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంకప్పుడు తియాన్ అంటాడు, లేదు నాకు కరెక్ట్ అయిన అమ్మాయి ఒక్కరు కూడా దొరకలేదు ఇప్పుడు దాకా, నేను ఇంకా అందుకే ఎప్పుడే పెళ్లి చేసుకుందాం అనుకోవట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ తియాన్ వాళ్ళ మదర్ అంటారు, నీకు కనుక అసలు గర్ల్ ఫ్రెండ్ దొరకకపోతే నేను నీకు అలాగే మోయ్కి పెళ్లి చేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అది విన్న తర్వాత తియాన్ అంటాడు, ఏంటి మోయ్కి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తారా, అసలు నేను మోయ్నే పెళ్లి చేసుకోను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అది విన్న తర్వాత తియాన్ వాళ్ళ మదర్ అంటారు, ఏంటి నువ్వు మోయ్ని పెళ్లి చేసుకోవా, మన పెద్దవాళ్ళు ఏమంటారు అంటే మనం దేన్నైతే ఎక్కువగా హేట్ చేస్తామో అదే మనకు దొరుకుతుంది అని చెప్పేసి అంటారు. నువ్వు కూడా ఒకసారి మోయ్ని ఇష్టపడే రోజు వస్తుంది, ఇంకా అప్పుడు నువ్వు నన్ను వచ్చి అడిగితే నేను ఊరుకోను, అర్థమైందా అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అది విన్న తర్వాత తియాన్ అంటాడు, నేను మాత్రం ఎప్పటికీ మోయ్ని ఇష్టపడను అని చెప్పేసి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత తియాన్ వాళ్ళ మదర్ మోయ్ దగ్గరికి వెళ్తారు. ఇంకా మోయ్ దగ్గరికి వెళ్ళి, ఈసారి తియాన్ ఎవరైనా గర్ల్ ఫ్రెండ్తో వెళ్తున్నట్లయితే నువ్వు నాకు ముందే చెప్పేయాలి, అర్థమైందా అని చెప్పేసి ఇంకా అలా చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు మోయ్ అంటుంది, నాకు అర్థమైందా ఆంటీ, తియాన్ ఎవరైనా సరే అమ్మాయితో వెళ్ళినా సరే నేను మీకు వెంటనే చెప్పేయాలి, ఒకవేళ తియాన్ నన్ను బుల్లీ చేసినా సరే నేను మీకు వెంటనే కాల్ చేసి చెప్పాలి, అంతే కదా నేను చెప్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అది విన్న తర్వాత తియాన్ వాళ్ళ మదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అసలు మోయ్ ఎవరు అంటే తియాన్ వాళ్ళ మదర్ వాళ్ళ ఫ్రెండ్ కూతురు అనమాట. మోయ్ తన స్కూల్ డేస్ నుండి కూడా తియాన్ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ చదువుకుంటూ ఉంటుందన్నమాట. అందుకే చిన్నప్పటి నుండి కూడా మోయ్ అంటే తియాన్ వాళ్ళ మదర్కి చాలా ఇష్టం. కానీ తియాన్ మాత్రం చిన్నప్పటి నుండి మోయ్ని ఒక సిస్టర్ లాగానే ట్రీట్ చేస్తూ వచ్చేవాడు. ఇంకా తర్వాత రోజు ఏమవుతుంది అంటే మోయ్ ఏమో తన పెట్ డాగ్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. అయితే అదే టైంలో తియాన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడు మోయ్ అంటుంది, తియాన్ నువ్వు మళ్ళీ నీ గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నావా, నేను మీ మదర్కి చెప్తాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. కానీ తియాన్ మాత్రం మోయ్ మాటలను పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా తియాన్ వెళ్ళిపోయిన తర్వాత మోయ్ లోపలికి వెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే తియాన్ తన ఫోన్ మర్చిపోవటం మోయ్ గమనిస్తుంది. ఇంకా తియాన్ ఫోన్ని పట్టుకునేటప్పటికి దానిలో ఒక మెసేజ్ వస్తుంది. ఏంటి అంటే, నువ్వు మళ్ళీ నా వైఫ్ని కలవడానికి వెళ్తున్నావా, నువ్వు కనుక నా వైఫ్ని కలవడానికి వెళ్తే నువ్వు చనిపోతావు ఈరోజు అని చెప్పేసి అలా ఒక వార్నింగ్ మెసేజ్ అనేది వస్తుందన్నమాట. అంటే తియాన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ తియాన్కి మెసేజ్ చేస్తాడు. ఇంకా ఆ మెసేజ్ చూసిన వెంటనే మోయ్కి అయితే చాలా టెన్షన్ వచ్చేస్తుంది. ఇంకా వెంటనే తనేం చేస్తుంది అంటే, అసలు తియాన్ ఎక్కడికి వెళ్ళాడు అనేది కనుక్కోవడం కోసం అని చెప్పేసి తను బయలుదేరుతుంది. ఇంకా తియాన్ ఎక్కడికి వెళ్తాడు అంటే తన గర్ల్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తాడు. సో తియాన్ ఏమంటాడు అంటే, నేను నీకు 5 minutes టైం ఇస్తున్నాను, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అని చెప్పేసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి చెప్తాడు. ఇంకా అప్పుడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అంటుంది, నీకు గుర్తుందా మనం ఫస్ట్ కలిసినప్పుడు, అప్పుడు నువ్వు నన్ను చాలా బాగా కేర్గా చూసుకున్నావు, నన్ను ఒక కార్ అనేది గుద్దైపోతుంటే నువ్వే వచ్చి నన్ను కాపాడావు, అప్పటి నుండి నాకు నువ్వంటే చాలా ఇష్టం, నేను అప్పుడే నీకు నిజం చెప్దాం అనుకున్నాను కానీ నేను నీకు నిజం చెప్పలేకపోయాను అని చెప్పేసి ఇంకా వాళ్ళ హస్బెండ్ గురించి చెప్తూ ఉంటుందన్నమాట. సో తియాన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అయితే ఎప్పుడు తియాన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని కొడుతూ ఉండేవాడు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి అవన్నీ నేను తట్టుకోలేకపోయాను, సో నేను ఒక మంచి హస్బెండ్ కావాలి అనుకున్నాను, అందుకే నీకు ఈ విషయాలన్నీ చెప్పలేకపోయాను అని చెప్పేసి ఇంకా తియాన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తియాన్కి చెప్తూ ఉంటుంది. ఇంకా మాటలన్నీ విన్న తర్వాత తియాన్ ఏమంటాడు అంటే, నువ్వు చెప్పిన దాని అన్నిటికీ కూడా సారీగా ఫీల్ అవుతున్నాను, కానీ నేనైతే ఏం చేయలేను, ఈ మెథడ్ అస్సలు వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే నీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది, సో నేనైతే ఇంకేం చేయలేను, నువ్వే నీ లైఫ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా తియాన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా తియాన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయితే అలా ఏడుస్తూ ఉంటుంది.
తర్వాత తియాన్ ఏమో అలా కార్‌లోంచి వెళ్తూ ఉంటాడు. ఇంకా అదే టైంలో అక్కడికి మోయ్ వస్తుందనమాట. సో, మోయ్ ఏమో టాక్సీలో వస్తూ ఉంటుంది. ఇంకా తియాన్ కార్‌ని చూసి తియాన్ కార్ వెనకాలే ఫాలో అవ్వమని చెప్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో తియాన్ కార్‌నే వేరే కార్ ఫాలో అవుతూ ఉంటుంది. ఎవరు అంటే తియాన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా! సో, తను తియాన్‌ని ఫాలో అవుతూ వస్తున్నాడనమాట. సో, తనేమనుకుంటున్నాడు అంటే తియాన్ ఇంకా తన గర్ల్ ఫ్రెండ్‌ని ఇష్టపడుతున్నాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా అందుకే తియాన్‌ని చంపేయడానికి ఆ కార్‌లో వస్తూ ఉంటాడు. ఇంక తియాన్ ఏమో కార్‌లో అలా వెళ్తూ ఉండగా తియాన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా! సో, తనేం చేస్తాడు అంటే తన గన్‌ని తీసి బయటకి తీసి తియాన్‌ని షూట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంక తియాన్ అయితే అక్కడి నుండి తప్పించుకుంటూ అలా కార్‌లో వెళ్తూ ఉంటాడు. ఇంక మోయ్ కూడా అదంతా చూస్తూనే ఉంటుంది. ఇంక మోయ్ కూడా తియాన్ కార్ వెనకాలే ఫాలో అయ్యి వెళ్తూ ఉంటుంది. ఇంక ఇదే టైంలో మోయ్ అయితే వెంటనే తియాన్ వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేసి ఇక్కడేదో జరుగుతుంది నువ్వు త్వరగా రా అని చెప్పేసి అంటుందనమాట. ఇంక అప్పుడు తియాన్ వాళ్ళ అన్నయ్య ఏమో లొకేషన్ షేర్ చెయ్యి నేనొస్తున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక తర్వాత ఏమవుతుంది అంటే తియాన్ ఏమో తన కార్‌ని అలా పారిపోతూ ఏం చేస్తాడు అంటే ఒక చెరువు దగ్గరకొచ్చి ఆపుతాడు. అయితే వెనకాల నుండి తియాన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడు అంటే తియాన్ కార్‌ని చెరువులోకి తోసేస్తాడనమాట. ఇంకా అదంతా కూడా మోయ్ చూసి వెంటనే షాక్ అవుతుంది. ఇంక కట్ చేస్తే తర్వాత రోజు మార్నింగే తియాన్ అయితే హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు. ఇంకా వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా అక్కడ ఉంటారనమాట. ఇంకా తియాన్ వాళ్ళ మదర్ అయితే తియాన్ నువ్వు బానే ఉన్నావా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటారు. ఇంకా తియాన్ వాళ్ళ అన్నయ్య అయితే నిన్ను ఎవరో వచ్చి కాపాడారు కాబట్టి నువ్వు బ్రతికిపోయావు. లేకపోతే నువ్వు అలాగే వాటర్‌లో చనిపోయి ఉండేవాడివి. అయినా నేను నీ ఫోన్‌లో ఈ మెసేజ్ కూడా చూసాను. అసలు ఏం జరుగుతుంది? నువ్వు నాకు తర్వాత చెప్పాలి అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య తియాన్‌తో అంటూ ఉంటాడు. ఇంకా తియాన్ అయితే సైలెంట్‌గా ఉంటాడు ఏం మాట్లాడకుండా. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో యదాని చూపిస్తారు. సో, యద అంటే ఎవరో కాదు తియాన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండే అనమాట. సో, యద ఏమో ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది తియాన్‌కి. ఇంకా అప్పుడే వాళ్ళ హస్బెండ్ వచ్చి ఏం చెప్తాడు అంటే, "ఏంటి నువ్వు ఎవరికి కాల్ చేయడానికి ట్రై చేస్తున్నావు? నీ బాయ్ ఫ్రెండ్‌కేనా? నీ బాయ్ ఫ్రెండ్ ప్రాబబ్లీ చనిపోయే ఉంటాడు. ఒకవేళ బ్రతికున్నా సరే మళ్ళీ నీ దగ్గరికి రావడానికి ట్రై చేయడులే" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అది విన్న తర్వాత యద అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. "నువ్వు ఏం చేసావు అసలు తియాన్‌ని" అని చెప్పేసి గొడవ పడుతూ ఉంటుంది తన హస్బెండ్ మీద. ఇంకా అప్పుడు వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడు అంటే యదాని గట్టిగా కొట్టి "నువ్వు ఎందుకు తన గురించి అంతలాగా కన్సర్న్ చేస్తున్నావు? నువ్వు నా గురించే పట్టించుకోవాలి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏమవుతుంది అంటే తియాన్ హాస్పిటల్‌లో ఉన్నాడు కదా! సో, తియాన్ వాళ్ళ మదర్ అలాగే మోయ్ తియాన్‌ని చూడ్డానికొచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా అదే టైంలో తియాన్ వాళ్ళ మదర్ ఏమో నేను కీస్‌ని తియాన్ రూమ్‌లోనే మర్చిపోయాను. నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు వెళ్ళు మోయ్ అని చెప్పేసి మోయ్‌ని పంపించేస్తారు. ఇంకా తియాన్ వాళ్ళ రూమ్‌కి తియాన్ వాళ్ళ మదర్ వెళ్తూ ఉంటారు. అయితే ఇదే టైంలో అక్కడికి ఎవరొస్తారు అంటే తియాన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఎదా వస్తుందనమాట. సో, తియాన్‌తో మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా తియాన్ ఏమో "నువ్వు మళ్ళీ ఎందుకొచ్చావు? మనిద్దరం ఎన్ని సార్లు కలవాలి ఇలాగా? నేను రావద్దని చెప్పాను కదా! నేను నిన్ను ఇష్టపడట్లేదు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు యదా ఏమంటుంది అంటే, "నువ్వు నన్ను ఎందుకు ఇష్టపడట్లేదు? నువ్వు వేరే వాళ్ళని కూడా ఇష్టపడట్లేదు కదా! అంటే నువ్వు నన్ను ఇష్టపడుతున్నట్టే కదా!" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా దానికి తియాన్ అంటాడు, "లేదు నేను ఆల్రెడీ వేరే వాళ్ళని ఇష్టపడుతున్నాను. మేమిద్దరం లివింగ్ టుగెదర్‌లో కూడా ఉన్నాము" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అది విన్న తర్వాత యదా అంటుంది, "ఏంటి నీ సిస్టర్ గురించే కదా మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వు మోయ్ గురించే కదా!" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా దానికి తియాన్ అంటాడు, "మేమేమి బయోలాజికల్ సిస్టర్స్ కాదు కదా! సో, తను నాకు సిస్టర్ ఏం కాదు" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అయితే ఇదే టైంలో యదా వాళ్ళ హస్బెండ్ అక్కడికొస్తాడు. సో, వచ్చేసి "ఓహ్! అయితే నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? అయితే చూస్తాను. నువ్వు పెళ్లి చేసుకోకపోతే అప్పుడు నీ పని చెప్తాను" అని చెప్పేసి తన వైఫ్‌ని గట్టిగా కొడుతూ, లాక్కొని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అయితే వీళ్ళు మాట్లాడుకున్న మాటలన్నిటిని కూడా తియాన్ వాళ్ళ మదర్ వింటారు. ఇంక తియాన్ వాళ్ళ మదర్ ఏమంటారు అంటే, "తియాన్ ఇదంతా ఏంటి అసలు? అసలు వాళ్ళెవరు? అయినా సరే నువ్వు చెప్పావు కాబట్టి నువ్వు కన్ఫర్మ్‌గా మోయ్‌ని పెళ్లి చేసుకోవాల్సిందే" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు తియాన్ అంటాడు, "అమ్మ నేనేదో చెప్పేసాను అంటే ఫ్లోలో వచ్చేసింది. అంతేగాని నేను ఎప్పుడు మోయ్‌ని పెళ్లి చేసుకుందాం అనుకోలేదు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ తియాన్ వాళ్ళ మదర్ అంటారు, "ఇప్పుడు నువ్వు మోయ్ పేరుని ఎందుకు యూజ్ చేసావు? యూజ్ చేసావు కాబట్టి నువ్వు మోయ్‌ని పెళ్లి చేసుకోవాల్సిందే" అని చెప్పేసి తియాన్ వాళ్ళ మదర్ అంటూ ఉంటారు. ఇంక తర్వాత తియాన్ అంతా కోలుకున్న తర్వాత వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి, "అమ్మ ఇలా అంటుంది. నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ తియాన్ వాళ్ళ అన్నయ్య మాత్రం, "మన మదర్ ఏం చెప్తే అదే ఫైనల్. నువ్వు ఎందుకు మోయ్ పేరుని యూజ్ చేసావు? నువ్వు మీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ నుండి తప్పించుకోవాలి అంటే నీకు ఇదే కరెక్ట్ సొల్యూషన్. నువ్వు మోయ్‌ని పెళ్లి చేసుకోవాల్సిందే" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అదంతా విన్న తర్వాత తియాన్ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటాడనమాట. ఎందుకంటే దానికి మోయ్‌ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా!
తర్వాత తియాన్ వెళ్ళి మాయని అడుగుతాడు, "నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా?" అని చెప్పేసి. ఇంకప్పుడు మాయ అంటుంది, "నువ్వు కనుక ఈ ప్రాబ్లమ్ నుండి బయటపడతావు అంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది నేను నిన్ను పెళ్లి చేసుకోవటం" అని చెప్పేసి మాయ అంటూ ఉంటుంది. అప్పుడు తియాన్ కూడా ఇంకేం మాట్లాడలేకపోతాడు. కట్ చేస్తే ఇప్పుడు మనకి స్టార్టింగ్‌లో చూపిచ్చారు కదా! సో, పెళ్లి సీన్. సో, అది చూపిస్తారనమాట. సో, తియాన్ ఏం చేస్తాడు అంటే మాయ్‌కి అంటే రింగ్ పెట్టే ఫింగర్‌కి కాకుండా మిడిల్ ఫింగర్‌కి రింగ్ పెడుతూ ఉంటాడు. అప్పుడు అందరూ కూడా, "నువ్వేం చేస్తున్నావు? ఆ ఫింగర్ కాదు రింగ్ పెట్టేది" అని చెప్పేసి అంటూ ఉంటారు. అందుకని చెప్పేసి తియాన్ ఏమో ఆ రింగ్‌ని గట్టిగా లాగుతాడనమాట. సో, ఆ రింగ్ ఏమవుతుంది అంటే కింద పడుతుంది. కింద పడిన వెంటనే మాయ్ వాళ్ళ డాగ్ ఆ రింగ్‌ని పట్టుకొని ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. మాయ్ ఏమో తన డాగ్ వెనకాలే పరిగెడుతూ ఉంటుంది. తర్వాత ఎలాగోలాగా మాయ్ అయితే రింగ్‌ని ఫైండ్ చేసి తీసుకొస్తుంది. తియాన్ అయితే రింగ్‌ని మాయ్‌కి పెడతాడు. మాయ్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మాయ్‌కి తియాన్ అంటే చాలా ఇష్టం కదా! తర్వాత పెళ్ళంతా అయిపోయిన తర్వాత అందరూ కూడా వచ్చి వీళ్ళకి ఆశీర్వాదం అనేది ఇస్తూ ఉంటారు కదా! అదే టైంలో చాలా పెద్ద వాన అనేది పడుతూ ఉంటుందన్నమాట. తియాన్ అయితే ఆ వానలో తడుస్తూ సో, వాన్నే చూస్తూ డల్‌గా ఉంటాడు. తర్వాత వీళ్ళిద్దరు పెళ్ళిని రిజిస్టర్ చేయడానికి కోసం అని చెప్పేసి ఒక రిజిస్టర్‌ని తీసుకొస్తారనమాట. సో, వీళ్ళిద్దరూ ఆ రిజిస్టర్‌లో సైన్ చేయాలి. అయితే తియాన్ అయితే పెన్ పట్టుకొని సైన్ చేయకుండా అలాగే ఉంటాడు. అప్పుడు మాయి, తియాన్ వాళ్ళ మదర్, తియాన్ వాళ్ళ బ్రదర్ అందరూ కూడా తియాన్ దగ్గరకొచ్చేసి సైన్ చెయ్యి అని చెప్పేసి అంటూ ఉంటారు. తియాన్‌కైతే వేరే దారి లేక సైన్ చేసేస్తాడు. తర్వాత పెన్‌ని మాయ్‌కిస్తాడు. మాయ్ అయితే ఆ పెన్ పట్టుకున్నప్పుడు ఫస్ట్ టైమ్ తియాన్ వాళ్ళ మదర్ మాయ్‌కి తియాన్ని పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి అడిగినప్పుడు అంటే మాయ్ ఏం చేస్తుంది అంటే ఒక రూమ్‌లోకి వెళ్ళి తియాన్ ఫొటోస్ అన్నిటిని కూడా చూస్తూ ఉంటుందన్నమాట. సో, అప్పుడు తియాన్ ఎలా ఉండేవాడు, చిన్నప్పటి నుండి కూడా తను తియాన్ని ఎలా క్రష్ అనేది చేసింది, తను ఎలా అడ్మైర్ చేస్తూ వచ్చేది, వాటన్నిటిని కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. అవన్నీ గుర్తు తెచ్చుకొని సైన్ అనేది చేస్తుంది. తను చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత వీళ్ళందరూ కలిసి మ్యారేజ్ ఫొటోస్ అన్నీ కూడా దిగుతూ ఉంటారు. ఇది అంతా కూడా అయిపోయిన తర్వాత తియాన్ అయితే చాలా డల్‌గా ఉంటాడనమాట. సో, తనకి పెళ్లి ఇష్టం లేదు కాబట్టి బయటకొచ్చేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అదే టైంలో తియాన్ దగ్గరికి వాళ్ళ అన్నయ్య వచ్చేసి, "నువ్వెందుకు అలా అరుస్తున్నావు? నిన్ను పెళ్లి చేసుకున్నందుకు మావే కదా అరవాల్సింది" అని చెప్పి అలా అంటూ ఉంటాడు. దానికి తియాన్ అంటాడు, "అన్నయ్య అసలు నువ్వు నాకు అన్నయ్యవేనా? నువ్వేంటి నాకు సపోర్ట్ చేయకుండా" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఆ రోజు నైట్ తియాన్ అలాగే మాయ్ ఇద్దరు కూడా ఒకే రూమ్‌లో ఉంటారు. మాయ్ అయితే తియాన్‌కి రెస్పెక్ట్ ఇస్తూ కింద కూర్చుంటుందనమాట. అప్పుడు తియాన్ అంటాడు, "లెగు నువ్వు కిందెందుకు కూర్చున్నావు? ఇక్కడ కూర్చో" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. "నీకు గుర్తుంది కదా మనిద్దరం ఒక అగ్రీమెంట్ చేసుకున్నామని" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇప్పుడే మనకేం చూపిస్తారు అంటే తియాన్ అంటే పెళ్లి కాకముందు మాయ్‌తో మాట్లాడతాడు కదా! సో, అప్పుడేం చెప్తాడు అంటే మనిద్దరం కూడా అంటే ఈ మ్యారేజ్ ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ లాగా చేసుకుందాము. సిట్యుయేషన్స్ అన్నీ కూడా ఒక అంటే హ్యాండిల్ అయిన తర్వాత అప్పుడు మనం అందరికీ కూడా చెప్తాం ఇది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని చెప్పేసి అంటాడు. దానికి మాయ్ కూడా ఒప్పుకుంటుంది. ఎందుకంటే కొన్ని రోజులైనా సరే మాయ్ అంటే తియాన్‌తో హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి తను హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. తియాన్ అయితే అలా చెప్తూ ఉంటాడు. మాయ్ కూడా సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది. తర్వాత తియాన్ ఏం చేస్తాడు అంటే నా టై కొంచెం తీయి అని చెప్పేసి అంటూ ఉంటాడు. మాయ్ కూడా అలాగే అని చెప్పేసి తన టై అనేది తీస్తూ ఉంటుంది. తర్వాత అయితే తియాన్ ఏం చేస్తాడు అంటే మాయ్‌ని కిస్ చేయడానికి వెళ్తూ ఉంటాడనమాట. అప్పుడు మాయ్ అనుకుంటూ ఉంటుంది, అదేంటి ఇప్పుడే కదా కాంట్రాక్ట్ మ్యారేజ్ అని చెప్పాడు అని చెప్పేసి. కానీ ఇదంతా ఏంటి అంటే మాయ్ కలగంటూ ఉంటుందనమాట. సో, మాయ్ అలా ఊహించుకుంటూ ఉంటుంది. తియాన్ అడుగుతూ ఉంటాడు, మాయ్ ఏం చేస్తున్నావు నువ్వు? ఏం ఆలోచిస్తున్నావు? అసలు ఏం మాట్లాడకుండా అలా ఉన్నావేంటి? అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు మాయ్ కళ్ళు తెరుస్తుంది. తర్వాత తియాన్ ఏమంటాడు అంటే మాయ్ నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని చెప్పేసి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడనమాట. కొంచెం సేపు అయిన తర్వాత ఏమవుతుంది అంటే మాయ్ అలాగే తియాన్ ఇద్దరు కూడా ఫ్రెష్ అయి ఉంటారు. మాయ్ అయితే బుక్స్ చదువుతూ ఉంటుంది. తియాన్ ఏమో ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కూడా కొంచెం ఆక్వర్డ్‌గా ఫీల్ అవుతారనమాట. సో, ఫస్ట్ వెళ్ళి పడుకోవడానికి. తియాన్‌కైతే నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. మాయ్‌కి కూడా నిద్ర వస్తుంది. కానీ తను మాత్రం నిద్ర వస్తుందని చెప్పదు. తియాన్ అంటాడు నేను వెళ్ళి పడుకుంటాను అని చెప్పేసి తను వెళ్ళి బెడ్ మీద పడుకుంటాడు. తర్వాత మాయ్‌కి ఏం చేస్తుంది అంటే తియాన్ పడుకున్న తర్వాత మాయ్ కూడా వెళ్ళి తియాన్ పక్కన పడుకుంటుంది. అయితే తియాన్ ఏమో నిద్రపోతూ మాయ్ దగ్గరకొచ్చేసి పడుకుంటాడనమాట. మాయ్ అయితే గట్టిగా అరుస్తుంది. తన్ని అంటే తియాన్‌ని తోసేస్తుంది. తియాన్ అయితే కింద పడతాడు. తర్వాత తియాన్ ఏమంటాడు అంటే, "నువ్వు బెడ్ మీద పడుకో నేను కింద పడుకుంటాను" అని చెప్పేసి అంటే తియాన్ వెళ్ళి కింద పడుకుంటాడు. కానీ తనైతే అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతూ ఉంటాడనమాట కింద పడుకోవడానికి. అప్పుడు అందుకని చెప్పేసి మాయ్ ఏం చేస్తుంది అంటే, "నువ్వే వెళ్ళి పైన పడుకో" అని చెప్పేసి తియాన్‌ని లేపుతూ ఉంటుంది. తర్వాత తియాన్ ఏమో సరే అని చెప్పేసి బెడ్ మీద వెళ్ళి పడుకుంటాడు. మాయ్ అయితే కింద పడుకొని తియాన్నే చూస్తూ ఉంటుంది.
ఇంక మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, తర్వాత రోజు యద ఉంటుంది కదా! సో, యద వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి యద వాళ్ళ హస్బెండ్ వేరే అమ్మాయితో ఉంటాడనమాట. సో, అదంతా చూస్తుంది. ఇంక అప్పుడు యదకైతే కోపమొచ్చేస్తూ ఉంటుందనమాట. వాళ్ళ హస్బెండ్‌ని తిడుతూ ఉంటుంది. ఇంకప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా యదాని తిడుతూ ఉంటాడు. ఇంక యద ఏమో "నువ్వు నాకు డివోర్స్ ఇచ్చేయి. నేను హ్యాపీగా ఉంటాను. నిన్నొదిలేసి" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అది విన్న తర్వాత యద వాళ్ళ హస్బెండ్ అయితే, "ఏంటి నీకు డివోర్స్ కావాలా?" అని చెప్పేసి యదని గట్టిగా కొడుతూ ఉంటాడనమాట. "నేను నీకు అసలు డివోర్సే ఇవ్వను. నువ్వే కదా పెళ్లి చేసుకున్నావు కావాలని" అని చెప్పి అలా అంటూ ఉంటాడు. అసలు యద ఎందుకు పెళ్లి చేసుకుంది అంటే, యద వాళ్ళ ఫాదర్ ఒక బిజినెస్ మ్యాన్. సో, యద వాళ్ళ హస్బెండ్ వాళ్ళు ఒక పెద్ద బిజినెస్ అంటే వాళ్ళ కంపెనీ అనమాట. సో, అందుకని చెప్పేసి యద వాళ్ళ ఫాదర్‌కి బిజినెస్ పరంగా కొంచెం లాభాలుంటాయి. దీన్ని పెళ్లి చేసుకుంటే యద అని చెప్పేసి అలా పెళ్లి చేస్తారు. ఇంక దానికి యద కూడా ఒప్పుకొని కావాలని యదనే పెళ్లి చేసుకుంటుందనమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, తియాన్ వాళ్ళ మదర్ తియాన్‌తో అంటూ ఉంటారు, "నువ్వు ఈరోజు కూడా వెళ్ళి మాయ్ వాళ్ళ ఇంట్లోనే పడుకోవాలి" అని చెప్పేసి. ఇంకా తియాన్ అంటాడు, "లాస్ట్ నైటే నేను వాళ్ళ ఇంట్లో పడుకోలేకపోయాను. ఇంక నేను పడుకోనక్కడ" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు తియాన్ వాళ్ళ మదర్ అంటారు, "నీకు అలాగైతే నేను నా ఇన్‌హెరిటెన్స్ ఇవ్వను. అంటే నా ఆస్తిలోంచి చిల్లి గవ్వ కూడా నీకివ్వను" అని చెప్పి అలా అంటూ ఉంటారు. ఇంక తియాన్ వాళ్ళ అన్నయ్య కూడా వాళ్ళ మదర్‌కే సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇంక అప్పుడు తియాన్‌కైతే వేరే దారి లేక తనేం చేస్తాడు అంటే, మాయ్ వాళ్ళ ఇంటికి మళ్ళీ వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడేమవుతుంది అంటే మాయ్ అలాగే తియాన్ ఇద్దరు కూడా మళ్ళీ బ్యాంకాక్‌లో వాళ్ళిద్దరు కూడా ఉంటున్నారు కదా! అంటే తియాన్, మాయ్ కలిసి బ్యాంకాక్‌లో వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు కదా! సో, పెళ్లి కాకముందు. అదే ఇంటికి వెళ్ళాలనమాట తర్వాత రోజు. సో, ఆ రోజు నైట్ తియాన్ మాయ్ వాళ్ళ ఇంట్లో ఉండడానికి వెళ్తాడు. ఇంకా మాయ్ అయితే తన థింగ్స్ అన్నీ సర్దుకుంటూ ఉంటుంది. అప్పుడు మాయ్‌కి హెల్ప్ చేద్దామని చెప్పేసి అక్కడే ఉన్న ఒక షెల్ఫ్‌ని ఓపెన్ చేస్తాడు. ఇంకా ఆ షెల్ఫ్ నిండా కూడా మొత్తం అన్ని క్లాత్స్ ఉంటాయన్నమాట. ఇంకా ఆ క్లాత్స్ అన్నీ కూడా తియాన్ మీద పడిపోతాయి. ఇంక మనకి నెక్స్ట్ సీన్‌లో యద వాళ్ళ హస్బెండ్‌ని చూపిస్తారు. సో, యద ఏం చేస్తుంది అంటే వాళ్ళ హస్బెండ్‌కి డివోర్స్ నోట్ అనేది పెట్టేసి తన రూమ్‌లో పెట్టేస్తుందనమాట. అంటే యద వాళ్ళ హస్బెండ్ రూమ్‌లో పెడుతుంది. ఇంకా అది చూసిన తర్వాత యద వాళ్ళ హస్బెండ్‌కయితే చాలా కోపం వచ్చేస్తుంది. సో, తనేం చేస్తాడు అంటే యద ఎక్కడుందో అని చెప్పేసి యద దగ్గరికి కోపంగా వెళ్తూ ఉంటాడు. ఇంక తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఏమవుతుంది అంటే, తియాన్ అలాగే మాయ్ ఇద్దరు కూడా కలిసి బ్యాంకాక్‌లో వాళ్ళుండే ఇంటికి వెళ్ళిపోతారనమాట. ఇంక తియాన్ అయితే తన రూమ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక మాయ్ కూడా తన థింగ్స్ అన్నీ పెట్టుకొని తియాన్ రూమ్‌లోకి వెళ్తూ ఉంటుంది. ఇంకప్పుడు తియాన్ అంటాడు, "ఏం చేస్తున్నావు నువ్వు?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు మాయ్ అంటుంది, "మనిద్దరం పెళ్లి చేసుకున్నాం కాబట్టి మనిద్దరం ఒకే రూమ్‌లో ఉండాలి కదా!" అని చెప్పి అంటుంది. ఇంక తియాన్ అంటాడు, "ఏమీ అక్కర్లేదు. ఈ ఈ ఇంట్లో మనమిద్దరమే కదా ఉంటాము. ఎవరికీ తెలీదు. నువ్వు నీ రూమ్‌లోనే ఉండు. నువ్వు నా రూమ్‌లో ఉండొద్దు. నాకు అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుంది" అని చెప్పేసి తియాన్ అంటాడనమాట. ఇంక దానికి మాయ్ కూడా సరే అని చెప్పేసి ఇంకా పెళ్లి కాకముందు వీళ్ళు ఎలా అయితే ఉండేవాళ్ళో అలాగే ఉండడానికి స్టార్ట్ చేస్తారు. ఇంక మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, యద వాళ్ళ హస్బెండ్ ఏమో యద ఒక హోటల్ రూమ్‌లో ఉంది అని చెప్పి ఫైండ్ చేసి యద దగ్గరికి వెళ్ళి, "నీకెంత ధైర్యం ఉంటే నాకే డివోర్స్ ఇస్తావు. నువ్వు ముందు ఇంటికి రా" అని చెప్పేసి యదాని బాగా కొడుతూ ఉంటాడనమాట. ఇంక యద ఏమో, "నేను రాను. నేను నీకు డివోర్స్ ఇచ్చేస్తాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అయినా సరే వాళ్ళ హస్బెండ్ మాత్రం వినకుండా యదాని బాగా కొడుతూ ఉంటాడు. ఇంకా యద అయితే బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇంక తర్వాత రోజు ఏమవుతుంది అంటే, తియాన్ ఏమో తను వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అయితే మాయ్ అయితే తన డాగ్‌తో ఆడుతూ ఉంటుంది. అయితే ఇదే టైంలో మాయ్ వాళ్ళ డాగ్ ఏం చేస్తుంది అంటే, తియాన్ వర్క్ చేస్తున్న పేపర్స్‌లో ఒక పేపర్‌ని నోటితో పట్టేసుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా మాయ్ వాళ్ళ డాగ్ వెనకాలే తియాన్ వెళ్తూ ఉంటాడు. ఇంకా తియాన్ వెనకాలే మన మాయ్ కూడా పరిగెడుతూ ఉంటుందనమాట. సో, డాగ్‌ని పట్టుకుందామని చెప్పేసి. ఇంకా అదే టైంలో ఏమవుతుంది అంటే, ఆ డాగ్ అయితే రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది. ఇంకా రోడ్ మీద అయితే అంటే తియాన్ వాళ్ళ క్యాట్ కూడా ఉంటుందనమాట. సో, అదే టైంలో ఏమవుతుంది అంటే, ఒక కార్ అనేది స్పీడ్‌గా వస్తూ ఉంటుంది. ఇంక వెంటనే మాయ్ ఏం చేస్తుంది అంటే, తియాన్ క్యాట్‌ని కాపాడాలి అని చెప్పేసి స్పీడ్‌గా వెళ్ళి తియాన్ క్యాట్‌ని పట్టుకొని ఆ కార్ ముందే కూర్చొని పోతుందనమాట. ఇంకా అదే టైంలో తియాన్ అయితే స్పీడ్‌గా వచ్చేసి మాయ్ డాగ్‌ని పట్టుకొని తియాన్ ముందు కూర్చునుంటాడు. సో, అంటే మాయ్ కంటే ముందు కూర్చునుంటాడనమాట. సో, ఆ కార్ గనుక ఒకవేళ ఫస్ట్ స్ట్రైక్ చేస్తే ఫస్ట్ తియాన్నే స్ట్రైక్ చేసేలాగా మాయ్‌కి అడ్డంగా కూర్చునుంటాడు. ఇంకా ఫార్చునేట్‌గా ఏమవుతుంది అంటే, ఆ కార్ ఓనర్ కార్‌ని స్టాప్ చేస్తాడు. ఇంకా అలా వీళ్ళు నలుగురు కూడా హ్యాపీగా ఉంటారనమాట. సో, కార్ ఓనర్ వచ్చేసి, "మీకేమన్నా అయిందా?" అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా తియాన్ అయితే, "మమ్మల్ని క్షమించండి. మా సిస్టర్ కొంచెం భయపడింది" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. సో, మాయ్ గురించి చెప్తూ ఉంటాడు. తర్వాత వీళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా ఇప్పుడు మనకేం చూపిస్తారు అంటే, కొన్ని సంవత్సరాల ముందు ఏమవుతుంది అంటే
మాయ్‌కైతే ఒక స్ట్రీట్‌లో ఒక డాగ్ అనేది కనిపిస్తుంది. ఇంకా ఆ డాగ్‌కి ఫుడ్ అనేది పెడుతూ ఉండేదనమాట. ఇంకా అందుకని చెప్పి ఆ డాగ్ అయితే మాయ్‌కి చాలా అంటే ఫ్రెండ్ అయిపోయినట్టు, ఇంకా మాయ్ ఎక్కడికి వెళ్తే అక్కడే తన వెనకాలే వచ్చేస్తూ ఉండేది. ఇంకా తియాన్‌కైతే డాగ్స్ నచ్చవు. ఎందుకని చెప్పి తియాన్ అయితే తిడతాడనమాట మాయ్‌ని. "నువ్వు ఎందుకు ఈ డాగ్‌ని ఫుడ్ పెట్టావు? అందుకే నీ వెనకాలే వస్తుంది చూడు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అయితే అలా ఏమవుతుంది అంటే ఒకరోజు ఆ డాగ్‌కి యాక్సిడెంట్ అవుతుందనమాట. ఇంక వెంటనే తియాన్ అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ డాగ్‌ని పట్టుకొని హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు. ఇంకా డాగ్‌కి కాలికి యాక్సిడెంట్ అవుతుంది కదా! సో, కాలికి దెబ్బ తగులుతుంది. ఇంకా కాలికి కట్టేస్తారు. ఇంకా అప్పుడు అంటే తియాన్‌ని మాయ్ అడుగుతూ ఉంటుంది. ఈ డాగ్‌ని మన దగ్గరే ఉంచుకుందాం అని చెప్పేసి. ఇంక అప్పుడు తియాన్ ఏమో వద్దు అంటాడు. ఇంకా డాగ్ కూడా అడుగుతున్నట్టుగా తియాన్‌ని నేను నీ దగ్గరే ఉంటాను అన్నట్టు అలా చేస్తూ ఉంటుందనమాట. అయినా సరే తియాన్ వద్దు అని చెప్పేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడు. కానీ కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత అంటే ఆ డాగ్‌కి మొత్తం అంతా కూడా క్యూర్ అయిపోయిన తర్వాత తియానే ఆ డాగ్‌ని సైకిల్‌లో ఎక్కించుకొని తీసుకొచ్చి మాయ్‌కిస్తాడు. ఇంకా మాయ్‌తో ఏమంటాడు అంటే, "ఈ డాగ్‌ని నీకోసమని తీసుకురాలేదు. పాపం ఆ డాగ్ మీద జాలితో తీసుకొచ్చాను నేను. జాగ్రత్తగా చూసుకో" అని చెప్పేసి మాయ్‌కిస్తాడు. ఇంకా అప్పటి నుండి మాయ్ తియాన్ ఇచ్చిన డాగ్‌ని చాలా బాగా చూసుకుంటూ వస్తుంది. ఇంకా మాయ అయితే వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉంటుందనమాట. సో, అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని ఇంకా ఇంట్లోకి వెళ్తూ ఉంటుంది. అండ్ ఈ పార్ట్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు గనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.